స్టార్ట్ చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? 24 క్లాస్లోకి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. పోయిన క్లాస్లో 23వ క్లాస్లో మనం నేర్చుకున్నది ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి బాల్యములో జరిగినటువంటి సంఘటనల గురించి నేర్చుకున్నాం. బాల్యములో అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి బాల్యము గురించి ఏ సంఘటనలు ఉన్నాయో అవి నేర్చుకున్నాం. అనగా గొల్లల గురించి, జ్ఞానుల గురించి, అన్న మరియు సుమయోను ప్రవక్తల వారి ప్రవచనాల గురించి, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు 12 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు కనిపించినటువంటి లూకాసు వార్తలు ఎప్పుడైతే కనిపించారో అంతవరకు కూడా మనము నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మనము చూసినట్లయితే గనక 12 సంవత్సరాల వరకు కనిపించిన యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తిరిగి 30వ సంవత్సరంలో తన పరిచర్యను ఆరంభించినప్పుడు యోహాను చేత బాప్తిస్మము తీసుకున్నప్పుడే కనబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుండి డైరెక్ట్ గా యేసయ్య పరిచర్యకు వచ్చినప్పుడు 30 సంవత్సరాలు, అనగా మొత్తం ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది మధ్యలో? ఎన్ని సంవత్సరాల గ్యాప్? 18 సంవత్సరాల కాలము ఏం జరిగింది యేసయ్య జీవితంలో అనేది మనకు తెలియదు. అవునా? 18 సంవత్సరాలు తన యవన ప్రాయంలో ఏమేమి జరిగి ఉండవచ్చు అనేది బైబిల్లో కానీ సువార్తల్లో కానీ మరి ఎక్కడా కూడా పొందుపరచబడి ఉండలేదు. మనం ఎంత ప్రయత్నించినా కూడా 18 సంవత్సరాల్లో ఏం జరిగి ఉండవచ్చు అనేది మనకు తెలియదు. అయితే మధ్య కాలంలో 100 సంవత్సరాల క్రితము ఒక రష్యన్ జర్నలిస్ట్ గారు ఒక బుక్ రాశారు. అదేంటంటే ద అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని పుస్తకాన్ని రాశారు. ఆయన పేరు నికోలస్ నోటోవిచ్ అనేటువంటి ఆ వ్యక్తి రాసి చెప్పింది ఏమిటి అయ్యా అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారంట 13వ సంవత్సరంలోనే మొత్తం కూడా తను ఇంట్రెస్ట్ తో, అనగా ఎంతో మంచి ఆలోచన కలిగిన వాడై కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆలోచనతో భారతదేశం వచ్చాడట. బౌద్ధ మతాన్ని చదువుకున్నాడట, హిందూయిజం గురించి నేర్చుకున్నాడట. ఇంకా అలాగే జపాన్కు వెళ్ళాడని కొంతమంది, ఇంగ్లాండ్కి వెళ్ళాడని కొంతమంది, టిబెట్కి వెళ్ళాడని కొంతమంది, ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రజలు రకరకాలుగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ వ్యక్తి చెప్పిన దానికి కానీ అలాగే మరి ఎవరు చెప్పిన వాటికి కానీ ఎటువంటి ఆధారాలు ఎక్కడా కూడా లేవు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం అవన్నీ కూడా కల్పిత కథలై ఉన్నాయి. కల్పిత కథలే అన్ని కూడా. ఎందుకనంటే ఎక్కడ చూసినా సరైనటువంటి ఆధారం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు భారతదేశం వచ్చారనడానికి కానీ, పర్షియాకి వెళ్ళాడనడానికి కానీ, లేదా మన జపాన్కి వెళ్ళాడనడానికి కానీ, ఇంగ్లాండ్కి వెళ్ళాడనడానికి కానీ ఎటువంటి ఆధారాలు లేనే లేవు. కాబట్టి మనం వాటన్నిటి విషయాల్లో ఎటువంటి అనవసరమైన ఆలోచన పెట్టుకోవడానికి లేదు వీలు. ఓకే, సో మరి ఏమి జరిగి ఉండవచ్చయ్యా అని అంటే గనక ఈ 18 సంవత్సరాల కాలములో బహుశా ఆయన ఏం చేసి ఉండవచ్చు అని అంటే, వారి వృత్తి వడ్రంగి పని. యోసేపు గారు వడ్రంగి పని చేసేటువంటి వారు గనుక బాధ్యత తెలిసినటువంటి ప్రథమ పుత్రుడిగా ఈయన ఏం చేశారు? వడ్రంగి పని నేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వడ్రంగి పని నేర్చుకున్నారు, అలాగే వడ్రంగి పని చేసి ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఒకసారి నాతో పాటు పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి తెరిచినట్లయితే గనక మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదివి వినిపించగలరా? మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. వడ్లవాడు కాదా? చాలండి అని చెప్పుకొని ఉన్నారు. సో మనకు ఈ విషయంలో అర్థమవుతుంది ఏమిటయ్యా అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పటికే ఫేమస్ కార్పెంటర్ అని మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది మనకి? ఫేమస్ కార్పెంటర్. ఎందుకంటే ఆయన బోధన ఆరంభించినప్పటికే ఆయన గురించి ఆల్రెడీ ముందే తెలిసి ఉంది. ఏమని తెలుస్తుంది? ఈయన వడ్ల పని చేసే వడ్ల ఆయన అని అందరికి తెలిసి ఉంది. అంటే ఆయన ఒక ఫేమస్
కార్పెంటర్ అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే మంచి చెక్క పని చేసేటువంటి వడ్రంగి వాడుగా మనము చెప్పవచ్చు. హల్లెలూయా. ఆయన ఎంతో చక్కటి చెక్కలతో ఎన్నో రకాలైనటువంటి వస్తువులు చేసినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. ఆయన అప్పటికే వడ్రంగి వాడుగా అనేకులకు పరిచయమై అప్పటికే అందరికీ కూడా ఆయన వడ్లవాడు కదా అని చెప్పేసి ఆయన తల్లిదండ్రులు తెలుసు, వారి యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి అన్నదమ్ములు తెలుసు, అక్క చెల్లెలు తెలుసు, అందరూ కూడా చెల్లెలు తెలుసు, తమ్ముళ్ళు తెలుసు, అందరికీ కూడా. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ అప్పటికే ఫేమస్ అయిపోయారు కార్పెంటర్ గా. కాబట్టి యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన వడ్లవాడు కాదా, ఆయన మనకు తెలుసు కదా, ఆయనకి ఇంత పాండిత్యం ఎక్కడిది, ఈయన ఇంత చదువుకోలేదు కదా, ఈయన ఇంత బాగా ఎలా బోధించగలుగుతూ ఉన్నాడు, ఇంత మంచి మాటలు ఎలా చెప్పగలుగుతున్నాడని ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఈయన గుర్తించడము, ఈయన గురించి చెప్పుకోవడము, ఆశ్చర్యపడడం అనేది మనము కొన్ని సంఘటనల్లో చూస్తూ ఉంటాం, సువార్తల్లో గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనకు అర్థమవుతుంది విషయం ఏంటి అంటే ఈ 18 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో రాయబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ కాలంలో ఆయన విధేయత కలిగిన వాడై ఎంతో చక్కటి పనివంతుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చక్కటి విధేయత కలిగినటువంటి కుమారుడుగా, బాధ్యత కలిగిన ఒక అన్నయ్యగా మనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఎదిగినట్లుగా మనము చూడవచ్చు. అలాగే మనము చూసినట్లయితే గనక యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నికోలస్ నోటోవిచ్ గారు చెప్పినట్టుగా ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే గనక ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో 18 సంవత్సరాలు ఆయన ప్రయాణిస్తూనే అటు వెళ్తూ ఇటు వెళుతూ అది నేర్చుకుంటూ ఇది నేర్చుకుంటూ ఉంటే గనక ఈయన ఇంత చక్కటి పనివంతుడుగాను ఇంత వడ్రంగి వాడని అందరికీ తెలిసి ఉండేది కాదు కదా. అందరికీ తెలిసిన వాడు అని అంటే ఎప్పటి నుండో అక్కడ ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో అందరితో పాటు జీవిస్తున్న వాడుగానే మనం గమనించవచ్చు. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసయ్య అటు ఇటు ఎటు తిరగలేదు, కానీ వాళ్ళ ఊర్లో గలిలయ ప్రాంతంలో లేదా నజరేతు ఊర్లో లేదా గలిలయ ప్రాంతంలో అక్కడే ఆయన ఎదుగుతూ అక్కడే ఆయన పని నేర్చుకుంటూ పని చేస్తూ జీవించినట్టుగా మనం చూస్తాం. అలాగే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సార్లు బోధించుచూ ఉన్నప్పుడు అనేకమైన ఉపమానాలు ఉపయోగించారు. ఉపమానాలు ఎవరైనా చెప్తారా? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఉపమానాలు ఎవరికైనా గుర్తున్నాయా? టకటకమని చెప్పాలి. ఉపమానాలు, యేసే చెప్పిన ఉపమానాలు, బోధించినటువంటి ఉపమానాలు, స్టోరీస్ లాగా చెప్పండి రా. విత్తువాని ఉపమానం కావచ్చు, లాజరు ధనవంతుడు ఉపమానం కావచ్చు, తప్పిపోయిన కుమారుడు ఉపమానం కావచ్చు, ఇంకా ఒక స్త్రీ తన 10 వెండి నాణాలు పోగొట్టుకున్న ఆ ఉపమానం కావచ్చు, లేదా ఇంకా ఎన్నో రకాలైన ఉపమానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, అవునా? ఆ అన్ని ఉపమానాలు ఎక్కడి నుండి నేర్చుకుని ఉండవచ్చు బహుశా అని అంటే తన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆయన గమనించిన వాడై ఉన్నాడు. తన చుట్టూ జరుగుతున్నటువంటి మనం అనేక సార్లు వాక్యాలు బోధిస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుండో మనం తీసుకోం. మన చుట్టూ ఉన్న వాటిని బట్టి, సందర్భాలను బట్టి, చూసిన వాటిని, విన్న వాటిని బట్టి మనం వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. వాక్యంలో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అనేక మంది దైవ జనులైనా నేనైనా మరెవరైనా సరే వాక్యం చెప్తున్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న మన కళ్ళ ముందు జరుగుతున్న సందర్భాలు తీసుకుని వాక్యంలోనికి అనువదిస్తూ ఉంటాం అనేక మార్లు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన చుట్టూ జరిగినటువంటి తన జీవితంలో 18 సంవత్సరాల కాలంలో తాను చూసినటువంటి విన్న వాటిని గూర్చి, కన్న వాటిని గూర్చి ఆ సందర్భాలన్నిటిని బట్టి వాటన్నిటినీ పట్టుకుని వాటినే ఉపమానాలుగా బోధిస్తూ ప్రజలకు అర్థమయ్యే విధంగా నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని నేర్చుకోగలిగాడంటే ఆయన ప్రయాణాలు చేస్తూ వెళ్తే నేర్చుకోగలడా? లేడు. కాబట్టి ఆయన అక్కడే ఉండి నేర్చుకుని ఆయన అందరికీ బోధించినట్లుగా మనము చూడవచ్చు, చెప్పుకొనవచ్చు. కాబట్టి మనం చూస్తాం అనేక రకాలైనటువంటి అంశాలు చూస్తాం. నజరేతు గృహం, ఒకవేళ ఒక వ్యక్తి ఉంటాడు, దయచేసి
అర్ధరాత్రి వేళ నాకు కొంచెము మా ఇంటికి బంధువులు వచ్చారు, మాకు కొంచెం రొట్టి ఇవ్వండి అయ్యా, మాకు ఇంట్లో ఏమీ లేదని అడగడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. బహుశా అది వాళ్ళకు ఒకసారి సంభవించి ఉండవచ్చు, వేసే వాళ్ళకు ఒకసారి. వారు పడుకున్న తర్వాతకి పక్కేసుకొని పడుకున్నాక ఎవరైనా వచ్చి వారిని అలాగే అడుగుండవచ్చు. లూకాసు 11:5 ఉంటుంది. అలాగే ఇంకా యేసుక్రీస్తు ప్రభులు వారి తల్లి అయినటువంటి మరియ గారు చేసి పెట్టినటువంటి పులియని రొట్టెల గురించి బహుశా వాటి గురించి కూడా ఆయన ఉపమానంలో ఉపయోగించారు కావచ్చు. అలాగే ఇంకా దీపం వెలిగించడం గురించి కావచ్చు, అలాగే ఇంకా రకరకాల వెండి నాణాల గురించి కావచ్చు. అలాగా నాగటి మీద చేయి వేసి వెనుక తిరుగువాడు నాకు పాత్రుడు కాడన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి కానుక పెట్ట గురించి అయినా లేదంటే ఇంకా మరి ఏ విషయాలైనా అవన్నీ చూసినప్పుడు ఆయన స్వయంగా వారి మధ్యలో, తన ప్రజల మధ్యలో, యూదా ప్రజల మధ్యలో నివాసము చేస్తూ జరిగినటువంటి సంగతులను, సందర్భాలను అన్నిటి ఆయన గుర్తు పెట్టుకుని వాటిని అనువదిస్తూ ప్రజలకి చక్కగా అర్థమయ్యేలాగా బోధిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి 18 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో ఆయన ఎంతో చక్కగా తన జీవితాన్ని నేర్చుకొని, అనేక విషయాలు నేర్చుకొని, విధేయత గల కుమారుడుగా జీవిస్తూ, బాధ్యత కలిగినటువంటి అన్నయ్యగా అనేకమైన పనులు నిర్వర్తించినట్టుగా, ఎంతో చక్కటి ఫేమస్ కార్పెంటర్ గా పనిచేసినట్టుగా, గుర్తింపు పొందినట్లుగా మనము చెప్పుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 30 సంవత్సరాలు అయినప్పుడు ఏం జరిగింది? 30 సంవత్సరాలు అయినప్పుడు మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ భాషలు మాట్లాడారు. ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా ఏ భాషలు మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ భాషలు మాట్లాడేవారు? హీబ్రూ, గ్రీక్, ఇంకా కాదండి అరామిక్ భాష. మనకు కొన్ని పదాలు ఉంటాయి అరామిక్ భాషలో. ఏంటి, ఎవరైనా చెప్పగలరా? అరామిక్ భాషలోని కొన్ని పదాలు డైరెక్ట్గా అవే ఉంటాయి. ఏలి ఏలి లామా సబక్తా అని ఒకటి, తలీత్ ఆకుమి ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవేంటో మర్చిపోయాను నేను. ఈ విధంగా తలీత్ ఆకుమి అనేది ఒకటి, ఏలి ఏలి లామా సబక్తాని అని ఒకటి. ఈ విధంగా కొన్ని పదాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపయోగించిన కొన్ని పదాలను డైరెక్ట్గా మార్క్ కానీ, లూకా గారు కానీ, ఈ విధంగా యోహాన్ గారు కానీ, మత్తయి గారు కానీ ఉపయోగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆనాటి సామాన్యమైన భాష అయినటువంటి, సాధారణమైన ప్రజలు ఉపయోగించే భాష అయినటువంటి అరామిక్ భాష తెలుసు, అలాగే గ్రీకు భాష తెలుసు. అలాగే మనకు అర్థమవుతుంది యెషయా గ్రంథము చదివి వినిపించారు కదా, మనం చూస్తాం. మత్తయి 4:వ రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభుల వారు యెషయా గ్రంథం నుండి చదివినట్టుగా చూస్తాం. అది హెబ్రీ భాషలో ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి హెబ్రీ భాష కూడా తెలుసు. అనగా యేసయ్యకి 3 భాషలలో పట్టు ఉన్నట్టుగా మనము గుర్తించగలము. అలాగే ఆయన సమాజ మందిరములో అనగా సినగోగులో కొంతకాలం పాటు కొన్ని విషయాలు నేర్చుకున్నట్టుగా కొద్దిపాటి జ్ఞానాన్ని నేర్చుకున్నట్లుగా మనము చూడవచ్చు. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి 18 సంవత్సరాల కాలంలో ఎంతో కొంత ఒక జ్ఞానాన్ని కూడగట్టుకొని మొత్తానికి చాలా విషయాలు నేర్చుకుని వాటిని ఉపయోగించినట్లుగా మనము చూడవచ్చు. 30 సంవత్సరాల తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడతారు. 30 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చి కనబడతారు? మనకి యోహాను దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గలిలీ ప్రాంతం నుండి యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాన్ గారు యోర్దాను ప్రాంతంలో, యోర్దాను నది దగ్గర ఉండి అనేకులకు బాప్తిస్మం ఇచ్చిన సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసి ఏం చేశారు? అక్కడ యేసయ్య బాప్తిస్మం తీసుకున్నారు. అవును కదా, 30 సంవత్సరాల వయసులో యేసయ్య బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన మన దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, ఆయన ఒక మనిషిలాగా ఎందుకు తీసుకోవాలి అని మనకు అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, చూడండి, తనకు మార్గము సరళము చేయడానికి పంపబడినటువంటి యోహాను యొక్క పరిచర్య
పరిచర్యను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమోదించినట్లుగా అయింది. తనకంటే ముందుగా యోహాను పంపించబడ్డాడు కదా, అప్పటి వరకు యోహాను చేసిన పరిచర్య వేరే, తాను చేసిన పరిచర్య వేరే అయిపోతుంది. ఒకవేళ యోహానుతో గనక ఏకీభవించకపోతే ఏమవుతుంది? ఈయన చేసింది వేరే, ఈయన చేసింది వేరే అయిపోతుంది. అవునా? ప్రజలందరూ రెండు రకరకాలుగా వేరే వేరే తీసుకుంటారు. అలా కాకుండా యేసు ఏం చేశాడు? యోహాన్ దగ్గరకు వచ్చి యోహాన్ చేసిన పరిచర్యను ఆమోదించి తన ద్వారానే బాప్తిసం తీసుకున్నాడు. అంటే తనకన్నా ముందుగా పంపించబడినటువంటి యోహానును తాను గుర్తించి, తాను గౌరవించి, తన పరిచర్యకు గౌరవాన్ని ఇచ్చి తన ద్వారానే బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్యలో ఎంత తగ్గింపు గుణం ఉంది కదా. సో చూసినట్లయితే యోహాను యొక్క పరిచర్యను ఆమోదించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకోవడానికి ఒక కారణం. అలాగే రెండో కారణం ఏమిటి అంటే తన ద్వారా తన్ను తాను ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షపరుచుకోవడానికి ఒక మార్గం అది. అనగా బాప్తిసం తీసుకునగానే ఏమేమి జరిగాయి అక్కడ? తన మీద పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపం వలె ప్రత్యక్షం అవడము, ఆకాశం నుండి ఈయన నా ప్రియకుమారుడు అనే శబ్దము అందరికి వినిపించడము. అవునా? అలాగే ఇంకేం జరిగింది? తండ్రి సాక్ష్యము, అలాగే యోహాను యొక్క సాక్ష్యం. ఇదిగో ఈయన యొక్క చెప్పులు వారు విప్పడానికి కూడా నేను సరిపోను అని చెప్పేసి యోహాను అక్కడే సాక్ష్యాన్ని చెప్పాడు. ఈయనే లోక పాపము మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యోహాను యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యాన్ని చెప్పాడు. ఇవన్నీ కూడా ఎక్కడ జరిగాయనంటే, ఆ సందర్భం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్న సందర్భంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఏమేమి జరిగాయి? పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో దిగి రావడము, తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి అందరితో మాట్లాడడము, అలాగే యోహాను గారు సాక్ష్యం చెప్పడం. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు తను తాను ప్రత్యక్షపరచుకోవడం కోసము ఆయన బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది. అలాగే మూడవదిగా ఏంటి అంటే లోకము యొక్క ప్రతి పాపమును ఆయన భరించుచు ఉన్నట్టుగా ఆయన తన్ను తాను ఆ పాపాలన్నీ కూడా తన మీద మోసుకున్నట్టుకు ఆయన కూడా ఒక మనిషిగా ఈ లోకంలో ఉన్నాడని చెప్పేసి అతిక్రమము చేయవారిలో ఒకడిగా తన్ను తాను ఎంచుకుంటూ ఒక మనిషిగా ఆయనకు నేను కూడా ఒక మనిషినే అని చెప్పేసి, ఇదిగో నన్ను నేను తగ్గించుకుంటున్నానని చెప్పేసి తన్ను తాను తగ్గించుకుంటూ బాప్తిసం తీసుకున్నట్లుగా మనము చూడవచ్చు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే తాను ఒక క్రమాన్ని ఆరంభించి ఆ క్రమాన్ని కొనసాగించమని చెప్పడానికి తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుడైనటువంటి తానే ఒక మనిషిగా ఉన్న సమయంలో బాప్తిస్మాన్ని తీసుకొని ఆ క్రమాన్ని ఆరంభించి తన తర్వాత యేసుని ఎంతమంది అయితే నమ్ముతారో వారందరూ కూడా బాప్తిస్మం అనేది తప్పనిసరిగా తీసుకోవాలనేటువంటి ఒక క్రమాన్ని, ఒక నిబంధనను ప్రజలతో చేయడానికి ఆయన ఆరంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరిగా ఉండడానికి బాప్తిస్మము తీసుకొని ఉన్నారు. ఓకే, మనకు మాదిరిగా ఉండడానికి బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం ఏమేమి విషయాలు నేర్చుకున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఉన్నటువంటి 18 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో ఏం జరిగి ఉండవచ్చు అనేటువంటి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అలాగే పరిచర్య ఆరంభానికంటే ముందు యేసయ్య బాప్తిసం తీసుకున్నటువంటి సంఘటన ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి కొన్ని కారణాలు మనము తెలుసుకున్నాం. ఓకే, సో వచ్చే క్లాస్లో 25వ క్లాసులో మనము యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య ఆరంభాన్ని గురించి, ఆయన గురించి రాయబడినటువంటి విషయాల గురించి, ఆయన చేసినటువంటి సందర్భాలు, ఆయన చేసినటువంటి కార్యాలు, స్వస్థతలు, వీటన్నిటి గురించి మనం క్రమముగా నేర్చుకుంటూ వద్దాం. దేవుడి క్లాసులు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగొప్ప దేవుడా యేసయ్య తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా యేసుక్రీస్తు ప్రభులు, అయ్యా నీ జీవితంలో ప్రభువా నిశ్శబ్ద సంవత్సరముల సమయంలో ఏమి జరిగి ఉండవచ్చు అని, అలాగే నీవు ఎందుకు బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి కొన్ని విషయాల గురించి మేము నేర్చుకుంటూ మీరు చూపిన కృప కొరకు వందనాలు నాయన. అలాగే ప్రభువా ఇంకనూ కృత విషయాలు మరొక క్లాసులో నేర్చుకునే కృప మా అందరికీ అనుగ్రహించమని నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.